హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజే కిచెన్. ఈరోజు చూపించబోయే రెసిపీ ఎగ్ ఆమ్లెట్. ఈ ఎగ్ ఆమ్లెట్ని అందరిలాగా పెనం మీద వేయడమో లేదా ప్యాన్లో వేయడమో కాకుండా ఒక్కసారి కడాయిలో వేసి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కోడిగుడ్డు తీసుకొని తెల్ల పెంకులు పడకుండా జాగ్రత్తగా కోడిగుడ్డుని పగలగొట్టి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇనుప కడాయి స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ పోసుకొని వేడయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని అందులో పోయాలి. పోసిన కోడిగుడ్డు మిశ్రమాన్ని కడాయిలో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు ఆమ్లెట్ని తిప్పి మరొక 2 నిమిషాల పాటు దోరగా వేగనివ్వాలి. అలా రెండు వైపులా గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. చూసారుగా ఆమ్లెట్ కలర్ ఎలా వచ్చిందో, ఎంతో ఫ్లఫీగా, మెత్తగా, తినడానికి రుచిగా ఎంతో బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.